అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్షాస్ హిందూ డివైన్. ఈ వీడియోలో మనం కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం. కాళేశ్వరం టెంపుల్కి ఎలా వెళ్ళాలి, అలానే ఎంత బడ్జెట్ మనం ప్లాన్ చేసుకోవాలి, టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఎక్కడ స్టే చేయాలి, అండ్ కాళేశ్వరం టెంపుల్ యొక్క స్పెషాలిటీస్ ఏంటి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ని చూసినట్లయితే వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అండ్ మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. ఇంకా వీడియోలోకి వెళ్తే మేమైతే కరీంనగర్ నుంచి కాళేశ్వరంకి స్టార్ట్ అయ్యాము. సో కరీంనగర్ బస్ స్టాప్లో మంతిని బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. మంతిని బస్సెస్ ఎక్కిన తర్వాత మంతిని స్టాప్లో దిగుతాము. బస్ స్టాప్లో మంతిని నుంచి మళ్ళీ కాటారం స్టేజ్ దగ్గర దిగాలి. అక్కడ మనకి కాళేశ్వరం బస్సెస్ ఉంటాయి. అలా కాళేశ్వరం బస్ ఎక్కిన తర్వాత కాళేశ్వరం బస్ స్టాప్లో దిగుతాము. 500 to 400 మీటర్స్ ఉంటుంది కాళేశ్వరం బస్ స్టాప్ టు కాళేశ్వరం టెంపుల్కి. అలా వెళ్ళాలి. అండ్ స్టేయింగ్కి కూడా చాలా రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. బస్ స్టాప్ నుంచి టెంపుల్ వరకు కూడా నాన్ స్టాప్గా రూమ్స్ మొత్తం మనకు ఎదురుగానే కనిపిస్తాయి. ఇప్పుడు నేను మీకు మేము స్టే చేసిన హోటల్ అయితే చూపిస్తాను. చూడండి, ఇంత తక్కువ ప్రైస్లో ఇంత నీట్గా క్లీన్గా ఇంత స్పేషియస్గా ఉన్న హోటల్ అయితే అసలు దొరకదని చెప్పాలి. దీని కాస్ట్ వచ్చేసి అయితే జస్ట్ 500 రూపీస్. 500 రూపీస్ ఇస్తే వీళ్ళు 24 అవర్స్ మనల్ని ఇక్కడ స్టే చేయడానికి అలో చేస్తారు. మనం ఏ టైంలో వస్తే మళ్ళీ అదే టైంకి తిరిగి ఇక్కడ నుంచి వెకేట్ చేయాల్సి అయితే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో అసలు హోటల్. మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తక్కువ ప్రైస్లో. అండ్ టెంపుల్కి నియర్లీ ఒక 100 మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ఇక్కడికి. ఈ కాళేశ్వరం టెంపుల్ కరీంనగర్ నుంచి 134 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ జర్నీ అయితే పడుతుంది. ఇంకా హైదరాబాద్ నుంచి 5 అవర్స్ జర్నీ, వరంగల్ నుంచి 2 అవర్స్లో వెళ్ళొచ్చు. ఈ కాళేశ్వరం టెంపుల్ జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం విలేజ్లో ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. స్వామివారు మనకు కాళేశ్వరం ముక్తీశ్వరునిగా దర్శనమిస్తారు. కాళేశ్వరం, ద్రాక్షారామం, శ్రీశైలం 3 కలిసినటువంటి పవిత్ర భూమిని త్రిలింగ దేశంగా పూర్వకాలంలో పిలిచేవారన్నమాట. అలా త్రిలింగ దేశం పేరు మీదుగానే మనకి తెలంగాణ అనే పేరు కూడా వచ్చిందని అందరికీ తెలుసు కదా. ఈ క్షేత్రాన్ని కూడా త్రిలింగ ఆలయంగా పిలుస్తారన్నమాట. ఈ కాళేశ్వరంలో ఒకే పానవట్టం పైన 2 శివలింగాలు ఉండడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఈ ఆలయం సమీపంలోనే గోదావరి ప్రవహిస్తుంది. అలాగే ఇక్కడ త్రివేణి సంగమం కూడా ఉంటుంది. ఈ త్రివేణి సంగమం యొక్క స్టోరీ నేను ఇంకొక వీడియోలో స్పెషల్గా మళ్ళీ పోస్ట్ చేస్తాను. అసలు త్రివేణి సంగమం ఎలా ఉంటుంది, ఇక్కడ పుష్కరాలు ఏ విధంగా జరుగుతాయి, ఇవన్నీ కూడా నేను వేరే వీడియోలో చెప్తాను. ఒక చిన్న స్టోరీ ఉంది. సో అలా అనమాట. త్రివేణి సంగమం అంటే ప్రాణహిత, గోదావరి, సరస్వతి నదులు 3 కూడా ఇక్కడ కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడతాయంట. ఇక్కడ స్నానం చేసుకొని స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తారు చాలామంది. ఈ కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం యొక్క చరిత్ర మరియు ప్రత్యేకతల గురించి స్కంద పురాణంలో, అలాగే కాళేశ్వర ఖండం అనే బుక్లో కూడా స్పెషల్గా మెన్షన్ చేశారంట. ఈ బుక్స్ అన్నీ కూడా ఈ టెంపుల్ యొక్క ప్రాంగణంలో అమ్ముతారు. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తీసుకోండి. ఈ కాళేశ్వరం ఆలయం అయితే కాకతీయ రుద్రదేవుని కాలంలో ఈ టెంపుల్ యొక్క నిర్మాణం ప్రారంభమైందని చరిత్ర చెబుతుంది. అలాగే ఈ ప్రాంతాన్ని అంతా కూడా కాకతీయ 2వ ప్రోలరాజు పాలించాడంట. ఇక్కడ వేములవాడ చాళుక్యులు మరియు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ స్వామివారిని చాలా ఆరాధించేవారని ఇక్కడ శాసనాలు చెబుతున్నాయి. క్రీస్తు శకం 1171 సంవత్సరంలో నగ్నూరు శాసనం ప్రకారం రుద్రదేవుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టాపన చేశారంట. అలాగే రుద్రదేవుని మంత్రి వెల్లంకి గంగాధరుడు కూడా ఈ టెంపుల్ని చాలా డెవలప్ చేశాడని చెప్పేసి ఇక్కడ స్థల పురాణం అన్నమాట. అలాగే స్వామివారి యొక్క లింగం పైన కూడా నాసికా రంధ్రాలు మనకు కనిపిస్తాయి. గర్భగుడిలోకి వెళ్ళి అభిషేకం చేస్తున్నప్పుడు ఆ నాసికా రంధ్రాలను మనం క్లియర్గా చూడొచ్చు. అలా ఎన్ని బిందెలతో అభిషేకం చేసినా కూడా ఆ నాసికా రంధ్రాల ద్వారా స్వామివారికి అభిషేకం చేసిన జలం అనేటువంటిది త్రివేణి సంగమంలో కలుస్తుందంట. కానీ అది ఎలా వెళ్తుంది అనేది ఇప్పటికీ కూడా ఎవరికి తెలియదు. ఆ త్రివేణి సంగమం వరకు వాటర్ ఎలా బయటకు వెళ్తున్నాయి అనేది అదొక రహస్యంగా చెప్పుకుంటారు ఈ టెంపుల్లో. అలాగే ఈ టెంపుల్లో కాలుడు అంటే యముడిచే శివలింగం ప్రతిష్టాపన జరిగింది కాబట్టి స్వామివారిని కాళేశ్వరుడు అని, తిని ప్రసాదిస్తున్నాడు కాబట్టి ముక్తీశ్వరుడు అని అంటారు. అంటే కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంగా ఈ విధంగానే ఈ పేరు వచ్చిందనమాట. ఇక్కడ అమ్మవారిని కూడా శుభానంద దేవిగా కొలుస్తారు. అంటే అందరికీ శుభాలను మరియు ఆనందాలను అమ్మవారు ఇస్తున్నారు కాబట్టి శుభానంద దేవిగా అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు. కాశీలో మరణించిన వారికి ఎలా అయితే మోక్షం లభిస్తుందని అందరూ నమ్ముతారో, అలాగే ఈ కాళేశ్వరంలో స్వామివారిని దర్శనం చేసుకున్న వారికి కూడా ముక్తి లభిస్తుందని ఇక్కడ నమ్మకం అన్నమాట. ఇంకా ఇక్కడ యముడు యమకోణం దగ్గర శివుడి కోసం 12 సంవత్సరాలు తపస్సు చేశాడంట. ఈ తపస్సు చేయడం వెనుక ఒక చిన్న కథ ఉంది. అది మినీ వ్లాగ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇక్కడ యముడు ఎక్కడైతే తపస్సు చేశాడో అక్కడ యమకోణం అనేటువంటి నిర్మాణాన్ని నిర్మించారు. ఆ యమకోణం ద్వారా ఎవరైతే ప్రవేశించి పక్కనే ఉన్నటువంటి గండ ద్వీపాన్ని దర్శించుకుంటారో వాళ్ళకి యమపురిలో ఉండేటువంటి బాధలు తొలగుతాయని ఇక్కడ వారి యొక్క నమ్మకం అన్నమాట.
ఈ టెంపుల్లో ఉన్నటువంటి శివలింగాన్ని స్వయంగా యముడే ప్రతిష్టాపన చేశారు కాబట్టి స్వామివారిని కాళేశ్వరుడు అని పిలుస్తున్నారు. ఇక గర్భాలయంలో ఎడమ వైపున కాళేశ్వరుడు, అలాగే కుడివైపున ఉన్నటువంటి లింగాన్ని ముక్తీశ్వరుడు అని అంటారు. ఈ ఆలయంలో ముందుగా కాళేశ్వరుని దర్శనం చేసుకొని తర్వాత ఎవరైతే ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటారో వారికి మోక్షం లభిస్తుందని, ముక్తిని ప్రసాదిస్తానని స్వయంగా శివుడే చెప్పారంట. మనం అభిషేకానికి వెళ్ళినప్పుడు స్వయంగా చూడొచ్చు. ఇక ఆలయానికి 4 వైపులా కూడా నందీశ్వరులు కొలువుదీరి ఉంటారు. అలాగే 4 గోపురాలు కూడా ఉంటాయి. మరియు ఈ టెంపుల్ లోపలికి 4 వైపుల నుంచి కూడా స్వామివారిని దర్శించుకునే సౌకర్యం అయితే ఈ కాళేశ్వర ముక్తీశ్వర టెంపుల్కి అయితే 4 వైపుల నుంచి కూడా వెళ్ళడానికి సౌకర్యం ఉంటుంది. నేను ఇలా మెయిన్ దర్వాజా నుంచి లోపలికి వెళ్తున్నాను. మనం కొద్దిగా ఇలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మనకి ముందు టికెట్ కౌంటర్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ టెంపుల్లో ఎక్కువగా నవగ్రహ పూజలు, అలాగే కుజదోష నివారణ పూజలు, ఇంకా మహాభిషేకం, ఇలా చాలా రకాలైనటువంటి పూజలు జరిపిస్తారు. శ్రీకాళహస్తిలో ఏ విధంగానైతే కాలసర్పదోష పూజలు, నవగ్రహ పూజలు ఎలా అయితే జరుపుతారో ఇక్కడ కూడా సేమ్ అలానే రకరకాల పూజా కార్యక్రమాలు జరుపుతారు. చాలా దోష నివారణ పూజలు కూడా ఇక్కడ జరపబడతాయి. అందుకోసమే ఎంట్రన్స్లోనే ఇలా టికెట్ కౌంటర్ ఉంటుంది. అయితే ఇక్కడ మోస్ట్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే మీద ఆధారపడకుండా లిక్విడ్ క్యాష్ తీసుకెళ్ళడం బెస్ట్. ఎందుకంటే టెంపుల్ ప్రిమిసెస్లో ఎక్కడ కూడా ఫోన్పే సరిగా పనిచేయడం లేదు. ఎందుకంటే జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ కొంచెం ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుంది కదా, నెట్వర్క్ రావట్లేదు. సో లిక్విడ్ క్యాష్ తీసుకెళ్ళండి. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఒక పురాతన పాత బావి కనిపిస్తుంది మనకి. దాని పక్కన డ్రింకింగ్ వాటర్ కోసం అయితే ఫెసిలిటీ ఏర్పాటు చేశారు మనకు. ఇక్కడ మహాభిషేకం, అలాగే కుంకుమార్చన, శివ కళ్యాణం, ఇంకా అన్న పూజ, కాలసర్పదోష పూజ, కుంకుమార్చన, ఇలా చాలా రకాల పూజలు అయితే నిర్వహిస్తున్నారు. వాటన్నిటి ప్రైస్ కూడా నేను అక్కడ పోస్ట్ చేశాను, చూడండి, వీడియోలో మీకు పెట్టాను. అలాగే అభిషేకానికి కూడా తీసుకెళ్లాల్సిన పూజా ద్రవ్యాలను కూడా ఫోటో తీసి పెట్టాను. ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళకి అసలు ఏం తీసుకెళ్లాలో అక్కడికి వచ్చేదాకా అర్థం కావట్లేదు. కొంతమంది దూరం నుంచి వచ్చే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాబట్టి ముందే వీడియోని చూసి కనుక వెళ్ళినట్లయితే మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. అన్ని ఒక ప్లాన్ ప్రకారం సెట్ చేసుకుంటారని చెప్పేసి ఇందులో పెట్టడం అయితే జరిగింది. ఎవరైనా స్వామివారికి అభిషేకం చేయించాలనుకుంటే ఈ లిస్ట్ చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారికి అభిషేకాలు చేయడం చాలా ప్రత్యేకం అన్నమాట. ఎందుకంటే స్వయంగా శివుడే వరం ఇచ్చాడు కదా, ఫస్ట్ కాళేశ్వరుడిని దర్శించుకొని తర్వాత నన్ను దర్శించుకొని ఎవరైతే నా పూజ చేస్తారో నేను వాళ్ళకి ముక్తిని ప్రసాదిస్తాను అని స్వయంగా శివుడే యముడితో చెప్తాడు. కనుక వెళ్ళిన వాళ్ళందరూ కూడా అభిషేకం చేసుకోవడానికి అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ అభిషేకం టికెట్ 1000 ఉంటుంది. నేను పూజా సామాగ్రి కూడా అందులో పిక్చర్ పెట్టాను కదా, మీరు చూసుకొని వెళ్ళండి. ఇలా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇదంతా కూడా గర్భాలయంలోకి వెళ్ళేటువంటి దారి అన్నమాట. అలా వెళ్తుండగా ముందు మనకు వినాయకుడి యొక్క విగ్రహం కనిపిస్తుంది, చిన్న ఉపాలయం. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్న ఈ టెంపుల్ నిర్మాణం అయితే ఇది స్వామివారు ఉండేటువంటి గర్భాలయం అన్నమాట. ఇది బయట వైపు ఇలా ఉంటుంది, లోపల స్వామివారు ఉంటారు. ఇదేమో చిన్న ఒక మండపం అన్నమాట. నేను ఈ టెంపుల్కి సంబంధించినటువంటి చిన్న స్టోరీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం యమపురికి మనుషులు రావడం తగ్గిపోయిందంట. అప్పుడు యముడు భూలోకంలో అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం కోసం, అలాగే పరమశివుణ్ణి మెప్పించడం కోసం ఒక తపస్సు చేశాడంట ఇక్కడికి వచ్చేసి. అలా ఇక్కడ 12 సంవత్సరాలు యముడు శివుడి కోసం తపస్సు చేసిన తర్వాత శివుడు ప్రత్యక్షమైందంట. ఇప్పుడు శివుడు యముడితో ఈ విధంగా అన్నాడంట, కాశీకి వెళ్ళి మరణించిన వారికి ఎలా అయితే మోక్షం లభిస్తుందో ఈ కాళేశ్వర ముక్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్న వారికి కూడా నేను ముక్తిని ప్రసాదిస్తాను. నువ్వు ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్టాపన చెయ్యు. ఆ శివలింగాన్ని కాళేశ్వరుడుగా, పక్కన ఉన్నటువంటి ఇంకొక లింగం ముక్తీశ్వరుడుగా చెందబోతున్నాడు అని చెప్పాడంట. అలా ఈ క్షేత్రం కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంగా వెలిసిందన్నమాట. ఇదేమో విష్ణువు యొక్క దశావతారాలను ప్రతిబింబించే విధంగా కొన్ని విగ్రహాలను ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ శివపార్వతుల కళ్యాణం కోసం ఒక మండపాన్ని అయితే తయారు చేశారు. చూడండి, ఈ విధంగా ఉంటుంది. అలాగే ఇక్కడ అన్ని రకాల దోష నివారణ పూజలు జరుగుతాయని చెప్పాను కదా, ఆ పూజా సామాగ్రిని కూడా ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, దూరం నుంచి వచ్చే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఐడియా కోసం నేను ఇలా ఫోటో తీశాను. మీకు ఎవరికి ఏ విధమైన పూజ అవసరం ఉంటుందో వాళ్ళు ఈ లిస్ట్ అయితే చూసుకొని వెళ్తే బాగుంటుంది. అలాగే వాటి యొక్క ప్రైజెస్ కూడా ఇక్కడ పెట్టాను. సో అలా బడ్జెట్ ప్లాన్ చేసుకోండి. ఇక ఇదే ఆ పూజలు చేసేటువంటి ప్లేస్. అక్కడ కూర్చొని కనిపిస్తున్నారు కదా, వాళ్ళంతా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పూజలు చేయించుకోవడం కోసం అక్కడ కూర్చున్నారు. ఇక ఇదేమో కాళేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత బయట ఇక్కడ సరస్వతి అమ్మవారి యొక్క ఆలయం అయితే ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వసంత పంచమి రోజు, అలాగే మాఘమాసంలో మరియు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ఇక్కడ ఎన్నో అక్షరాభ్యాసాలు జరుగుతాయి. ఇంకా విశేషమైనటువంటి పూజలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు. ఇవేమో టెంపుల్ బయట కొన్ని పురాతనమైనటువంటి విగ్రహాలను ఈ విధంగా వేశారు. అసలు ఇవి ఇక్కడ ఎందుకున్నాయో అర్థం కాలేదు, కానీ
కొన్ని శిథిలం అయిపోయి ఉన్నాయి. సో వీటిని కూడా చూపిస్తున్నా చూడండి. ఇక ఈ కాళేశ్వరం యొక్క పూర్తి డీటెయిల్స్ నేను చాలా వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో కూడా చెప్పండి. ఇది అయితే కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో ఇచ్చినటువంటి ప్రసాదం. ఈ ప్రసాదం పైన కూడా టెంపుల్ యొక్క హిస్టరీకి సంబంధించిన డీటెయిల్స్ రాశారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళ కోసం కూడా ఇండియన్ లాంగ్వేజెస్లో. సో థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఫుల్గా వాచ్ చేసినందుకు.